ఓకే, అంటే మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన 5 ఏళ్ల పాటు అంటే మీకు సంగారెడ్డి ప్రజలు ఒక చైర్మన్ కుర్చీని ఇచ్చారు అతి చిన్న వయసులోనే. వారి గుర్తుండిపోయేలా ఏం చేశారు మీరు? అంటే వాస్తవానికి కూడా ఆ రోజులలో పెద్ద ఫండ్స్ ఉండేవి కావు. ఇంకా అప్పటికి ఫండ్స్ ఎంత బడ్జెట్ మీది కాదు? అది సంవత్సరానికి అంచనా ₹1,00,00,000. ₹1,00,00,000 అంచనా అంటే అందులో ఏదో 60-70 లక్షలు అలా జీతాలే సగం ఉంటాయి. ఆ రోజులలో అంత ఇబ్బంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జన్మభూమి ఉండడం వల్ల కొద్ది యాక్టివిటీస్, పబ్లిక్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఆ రోజులలో. జన్మభూమి అనేది కొద్దిగా జన్మభూమి బాగా ఉపయోగపడ్డది, చాలా ఉపయోగపడ్డది. లోకల్ బాడీస్లలో చాలా ఉపయోగపడ్డది. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఇసంటి వాటికి చాలా ఉపయోగపడ్డది. అలాంటి డెవలప్మెంట్ చేసుకోగలిగినాము. ఏమైనా కమ్యూనిటీ హాల్స్ ఏమైనా కట్టించారా? అన్ని కమ్యూనిటీ హాల్స్, రోడ్స్, డ్రైన్స్ కానీ ఇట్లా అన్ని రకాలుగా యాక్టివిటీస్. చూడొచ్చా ఎప్పుడైనా సంగారెడ్డికి మేము వస్తే మున్సిపల్ చైర్మన్ జగ్గారెడ్డి అంటే మున్సిపల్ చైర్మన్గా కంటే ఎమ్మెల్యేగానే సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటాను అవునంటారా? అంటే ఏడన్నా కమ్యూనిటీ హాల్స్ మీద మీ పేరు చూడొచ్చా మున్సిపల్ చైర్మన్గా? చూడొచ్చు అట్లా సంగారెడ్డిలో చూడొచ్చు సార్ వచ్చి చూసాం సార్ మేము తప్పకుండా. ఓకే, ఆ తర్వాత మీకు ఎమ్మెల్యే అవకాశం ఎప్పుడు వచ్చింది? అయితే 2000కి నా పీరియడ్ అయిపోయింది చైర్మన్. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. అయితే 2019లో ఇప్పుడు 2004 2009లో మీరు 99 అయిపోయింది 9లో. ఇప్పుడు నాది 95 అయిపోగానే 2000కి వచ్చింది కదా. 1 year బిఫోర్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏది స్టేట్ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు మా దగ్గర నరేంద్ర గారు బీజేపీ నరేంద్ర గారు గెలిచారు. ఎమ్మెల్యేగా బీజేపీని టికెట్ అడిగిన, బీజేపీ టికెట్ అడిగిన, టికెట్ ఇవ్వలే నాకు. ఇవ్వకపోవడం టికెట్ అడిగిన, టికెట్ ఇవ్వలేదు. సత్తయ్య అని అతనికి ఇచ్చేసిండు నరేంద్ర గారు. వాళ్ళిద్దరూ బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ 2 గెలిచినాయి. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, మెదక్ పార్లమెంటు. ఎప్పుడైతే అవి రావడంతో రాజకీయంగా నన్ను స్థానిక ఎమ్మెల్యే అనగదొక్కడం స్టార్ట్ చేసిండు. ఏం పేరు? సత్యయ్య అని, సత్యనారాయణ అని. నన్ను టోటల్గా నన్ను వేరు చేసేసిండు ఆయన. ఓకే, అంటే పార్టీ సపోర్ట్ కానీ, ఎలాంటి ఇక పార్టీ పదవులు కానీ, పార్టీలో వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ క్లోజ్ చేసేసారు అంత. ఎందుకు? ఇక మరి అంటే వాస్తవం కూడా చెప్పాలంటే యాజ్ ఎ జగ్గారెడ్డిగా అప్పటికే బాగా కొద్దిగా యాజ్ అ వర్కర్ నాయకునిగా స్ట్రెంత్ అయి ఉన్నా. మొత్తం మీద తను ఎందుకో జగ్గారెడ్డి ఏకులో ఉన్న జగ్గారెడ్డికి ప్రోత్సహిస్తే మేకై కూర్చుంటాడనే ఆలోచనతో వాళ్ళు నన్ను అవాయిడ్ చేశారు. నరేంద్ర గారు కూడా అప్పటికే స్థానిక ఎమ్మెల్యే చెప్పింది వినాలి కాబట్టి ఆ ఎమ్మెల్యే చెప్పింది విని అతను కూడా చేసినంత. మీకు పార్టీలో మంచి బలం ఉంటుంది, యూత్ బలం ఉన్నప్పటికీ కూడా ఇక జనరల్గా లోకల్ పార్టీలో కూడా ఏం చూస్తారంటే లోకల్ ఎమ్మెల్యే ఎంపీది చెప్పింది వింటారు. అందులో నరేంద్ర గారు పార్టీలో సీనియర్ నాయకుడే, ఆయన చెప్పింది ఏం జరగదు కదా, ఆయన చెప్పిందే జరుగుతుంది కదా. కాబట్టి ఆ రకంగా నా టోటల్గా 0కి తీసుకొచ్చారు అనమాట. మరి మీరు 2004లో మళ్ళా అదే టైంలో ఏమైందంటే 2001లో అప్పటికే కేసీఆర్ గారు టీడీపీలో ఆయనకు మంత్రి పదవి రాకపోవడము, ఆయన అందులో నుంచి బయటికి రావడము, ఆయనకు వ్యతిరేకంగా పార్టీ పెట్టడము. ఆ పార్టీ పెట్టిన టైంలోనే ఆయన, ఇప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కేసీఆర్ గారు, రవాణా శాఖ మంత్రి. ఆయన మా జిల్లావుడే కాబట్టి, ఒక జిల్లావులేం కాబట్టి ఆ రికగ్నైజ్డ్ ఉంది. అతను కొత్తగా పార్టీ పెట్టిన టైంలో ఎవరు పోయేటోళ్ళు కాదు కదా, ఆయన చాలామందిని పిలిచేటోడు అనమాట. అదే టైంలో నన్ను ఇక్కడ బీజేపీలో అనగదొక్కేసారు. ఇక బీజేపీలో లైఫ్ లేదు ఇక నాకు, ఇక లేదు. మళ్ళీ నేను 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. అప్పుడు 5 ఏళ్ళ తర్వాత కూడా గ్యారంటీ లేదు మళ్ళీ బీజేపీలో. ఎట్లా ఇక్కడ పొలిటికల్ వీళ్ళు డెత్ అయినట్టు ఇక బీజేపీలో నాది. ఆ టైంలో ఈయన పార్టీ పెట్టినప్పుడు నన్ను ఆహ్వానించి, నువ్వు వీళ్ళకి రా, నీకు భవిష్యత్తు ఉంటుంది, నీకు నెక్స్ట్ నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తా, అది ఇదని ఆయన మాట్లాడడము. ఆ మాట అన్న సందర్భంలో ఎట్లా ఇక్కడ బీజేపీలో క్లోజ్ చేసిరు నన్ను కాబట్టి ఇలా ట్రై చేస్తాము, కొత్త పార్టీ సక్సెస్ అవుతామా, ఎట్లా ఫెయిల్, ఇక ఇక్కడ క్లోజ్ అయినాం, ఈ పాలిటిక్స్లో ఎట్లనే పోయేది ఏముందని టీఆర్ఎస్లోకి వచ్చేసింది. టీఆర్ఎస్లో 2001, 2003, 2003 బాగా దానిలో పార్టీలో మంచి ఆర్గనైజర్గా పనిచేసుకోవడం జరిగింది. అదే టైంలో నరేంద్ర గారు కూడా 2003లో టీఆర్ఎస్లో ఆయన టీఆర్ఎస్ షిఫ్ట్ అయ్యిండు. ఆ టైంలోనే ఇక
అక్కడి నుంచి కలిసి పనిచేస్తున్నాం నరేంద్ర గారు నేను. ఇక 2004 ఎన్నికలు వచ్చినాయి. కేసీఆర్ గారిని పోయి నేను టికెట్ అడిగినా, సార్ మీరు మాట ఇచ్చారు టికెట్ ఇస్తామన్నారు 2004లో నాకు, అంటే ఇప్పుడు నేను ఏం చేయలేను, నరేంద్ర గారే ఇన్ఛార్జ్ కదా మీ పార్లమెంట్, ఆయననే కదా క్యాండిడేట్, మీరు ఇక ఆయననే అప్రోచ్ కండి, నేనేం చేయలేను అని ఆయన చేతులు ఎత్తేసిండు. ఇక అప్పుడు నరేంద్ర గారిని ఇక ఆయనే ఒప్పించి ఇక నేను బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో పోటీకి పోయినా.